అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరుండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలుంటాయండి. భారతదేశం షిమ్లా ఒప్పందం దగ్గర నుంచి 1972 దగ్గర నుంచి కూడా ఈ మొత్తం కాశ్మీర్ ఇష్యూలో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్, థర్డ్ పార్టీ వచ్చి మా మధ్య సయోధ్య కుదర్చాల్సిన అవసరం లేదని భారతదేశం మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఇప్పుడు కూడా ట్రంప్ పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేస్తున్నారు. ఆయనకి అటెన్షన్ కావాలి. ఫార్మర్ వైట్ హౌస్ అఫీషియల్ కూడా ఈ విషయంలో ట్రంప్ పెద్ద పెద్ద అంటే ఆయనకి అటెన్షన్ చాలా ఎక్కువ, పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేస్తుంటారని చెప్పారనమాట. మూడో పార్టీ, థర్డ్ పార్టీ మధ్యవర్తిత్వం మనకు అవసరం లేదు. అయితే ట్రంప్ మాత్రం ఇండియా పాకిస్తాన్ గొడవలో నేను మధ్యవర్తిత్వం చేశానని చెప్తున్నారు. అంతేకాదు, ఇండియా పాకిస్తాన్ గొడవ అంటే ఆయన మాటలో 1000 సంవత్సరాలు పురాతనమైందంట. కానీ పాకిస్తాన్ ఏర్పడే 75 సంవత్సరాలు అయింది. ట్రంప్ ప్రకారం ఇండియా పాకిస్తాన్ గొడవ స్టార్ట్ అయ్యి 1000 సంవత్సరాలు అయిందంట. ఆయన ఇంకో క్లెయిమ్ కూడా చేస్తున్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ని తను కాపాడాడంట. న్యూక్లియర్ వార్, అణుయుద్ధం జరగకుండా చాలా జీవితాలను కాపాడాడు అని. ఇక్కడ 2 న్యూక్లియర్ పవర్స్ పెద్ద యుద్ధం రాకుండా నేను కాపాడానని చెప్తున్నాడు అనమాట. అయితే ట్రంప్ చేసేదంతా కూడా ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ అని చెప్పొచ్చు. నువ్వు మాకేమిస్తావు, మేమేం తీసుకుంటాం మీ దగ్గర నుంచి, నాకేం కావాలి అంతే. షార్ట్ టర్మ్ ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచిస్తాడనమాట. ప్రాక్టికల్గా ఎక్స్చేంజ్ రిలేషన్షిప్స్ అనమాట. ట్రంప్ అనేవాడు అన్ప్రిడిక్టబుల్. రీసెంట్గా ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్కి వెళ్ళి హెచ్టిఎస్, సిరియాలోని హెచ్టిఎస్ అధినేత, సిరియన్ ఇంట్రిమ్ గవర్నమెంట్ సంబంధించిన అధినేత జులానీ, ఈయన పెద్ద టెర్రరిస్ట్ అనమాట. ఈయన పక్కన ఫోటో దిగాడు. అంటే ట్రంప్కి ఫ్రెండ్స్కి ఎనిమీస్కి పెద్ద తేడా తెలీదు. అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనమాట ట్రంప్కి. ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయినా, అమెరికా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అయినా, ఐక్యరాజ్య సమితిలో కూడా డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్, ఆయనతో ఈయన వెళ్ళి ఫోటో దిగి ఈయన చాలా టఫ్గా మంచివాడని చెప్పాడు. అంటే ట్రంప్ పోకడలు ఫ్రెండ్షిప్లో కానీ ఎనిమోసిటీలో కానీ ట్రంప్ పోకడల్ని మనం అసలు ప్రిడిక్ట్ చేయలేం. అంతేకాదు, ఇంతకుముందు అమెరికన్ స్టేట్స్మెన్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అంటారు, అమెరికాతో శత్రుత్వం ప్రమాదకరం, కానీ అమెరికాతో స్నేహం వినాశకరం అని చెప్పి. సో అక్కడ స్నేహితులు లేకపోతే శత్రువులు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. సో ఇప్పుడు అమెరికాకి మనం కొంత అవసరం, ఎందుకంటే చైనాని చెక్ పెట్టడానికి. అన్నంత మాత్రాన శాశ్వతంగా ట్రంప్ మనతో ఉంటాడని కూడా లేదనమాట. మనకి ఎంకే నారాయణన్ గారు ఒక మాట అంటారు, అమెరికాలో చాలా అన్ప్రిడిక్టబిలిటీ ఉంటుంది. అమెరికన్ విదేశీ విధానంలోనే మనం ఊహించని పాలసీస్ బయటకు వస్తాయి. అంతేకాదు, అమెరికాలో స్వింగ్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అమెరికన్ ఫారెన్ పాలసీలో. కాబట్టి ట్రంప్ని, అమెరికన్ ఫారెన్ పాలసీని నమ్ముకుని ట్రంప్ మనకు సపోర్ట్కి వస్తాడు అనుకోవటం, లేదా జేడీ వ్యాన్స్ కూడా మొత్తం ఇండియాలో యుద్ధం అనేది, ఇండియా పాకిస్తాన్కి ఏమైనా యుద్ధం వస్తే దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అది మన అవసరమైన అంశమే కాదని చెప్పి జేడీ వ్యాన్స్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటి పోకడ్లు ట్రంప్ ప్రభుత్వం పోతుంది. కాబట్టి ట్రంప్ ఎవరైనా ఒకటే డొనాల్డ్ ట్రంప్కి. కాబట్టి ట్రంప్ను నమ్ముకుని మాత్రం మన ఏ యుద్ధాలకి దిగకూడదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో యుఎన్ఎస్సిలో తీర్మానం పెట్టి మరి మన పైన జరిగిన ఉగ్రదాడిని ఖండించారండి. అంటే పరోక్షంగా పాకిస్తాన్ చేసిన పనిని ఖండించినట్టే. అయితే ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల్లో మనకి ఏ దేశం ప్రత్యక్షంగా వచ్చి ఒక దేశాన్ని పూర్తి స్థాయిలో ఖండించదు. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు మనం కూడా వెళ్ళి, చాలా మంది అన్నారు రష్యాని ఖండించమని, వెస్టర్న్ ఫోర్సెస్, వెస్టర్న్ కంట్రీస్ మనల్ని ప్రెజర్ చేశాయి. కానీ మనం ఉక్రెయిన్ పైన చేసిన దాడికి రష్యాని ఖండించలేదన్నమాట. మనం కూడా ఒక వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి మెయింటైన్ చేస్తాం. అంటే ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, ఒక రోగ్ కంట్రీ అని తెలుసు. కానీ ప్రత్యక్షంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. చైనా ప్రయోజనాలు చైనాకు ఉంటాయి, అమెరికా ప్రయోజనాలు అమెరికాకు ఉంటాయి. కాబట్టి మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని ప్రపంచం మొత్తం వచ్చి ఖండిస్తారని మనం కోరుకోకూడదు కూడా. ప్రపంచ రాజకీయాలే అవకాశవాద రాజకీయాలు అనమాట. ఇక్కడ మనం ఒక ప్రత్యేకంగా గమనిస్తే మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు మన రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, మన స్వీయ రక్షణ అనేది ప్రపంచ దేశాలు ఏ దేశం కూడా మనం తప్పు పట్టలేదు. మనం గమనిస్తే కనుక మనం పాకిస్తాన్లోకి వెళ్ళి 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ ఎయిర్ బేసెస్ కూడా అటాక్ చేసాం. కానీ ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తూ ఉంది. గమనించి మనం చేసిన దాన్ని తప్పు పట్టలేదంటే కారణం మనం సమర్థించినట్టే. అంటే మన స్వీయ రక్షణ, మన సెల్ఫ్ డిఫెన్స్, మన రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ మనకున్నట్టే అనమాట. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు వచ్చి మనకి, రష్యా కాల్ చేస్తూనే ఉంది. రష్యా ఇమీడియట్గా ఎవ్రీ అవర్ మనతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అమెరికా మనతో టచ్లో ఉంది. జేడీ వ్యాన్స్ కానీ, వాళ్ళ యొక్క ఫారెన్ సెక్రటరీ కానీ, వీళ్ళందరూ కూడా మనతో టచ్లో ఉన్నారనమాట. కాబట్టి మనకు పెద్ద దేశాల సపోర్ట్ లేదనుకోవడం తప్పు. కానీ పాకిస్తాన్కి డైరెక్ట్గా సపోర్ట్ చేసింది టర్కీ, అజర్బైజాన్ దేశాలన్నమాట. అంటే అవన్నీ ఇస్లామిక్ వరల్డ్లో వాళ్ళ పెత్తనం చూపించుకోవడానికి సపోర్ట్ చేశాయి. కానీ నిజంగా యుద్ధం అంటూ వస్తే
ఆ దేశాలు ఏమాత్రం పాకిస్తాన్కి సపోర్ట్గా వస్తాయని కూడా ఆలోచించాలి. అండ్ ఇండియా అనుకుంటే, భారతదేశం నిజంగా యుద్ధం చేయాలనుకుంటే అది పెద్ద కష్టం కాదండి పాకిస్తాన్ పైన. అయితే ఇండియా ఎందుకు రిస్ట్రైంట్ ఫాలో అయిందంటే అది న్యూక్లియర్ వార్కి దారితీస్తుంది, అణు యుద్ధానికి దారితీస్తుంది కాబట్టి ఇండియా రిస్ట్రైంట్ ఫాలో అయింది. ఇండియా అనుకుంటే మాత్రం ఆ యుద్ధం అనేది పెద్ద టైం పట్టదు. ఇది ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు, పెద్ద పెద్ద దేశాలన్నిటికీ తెలుసు. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ అండి. పాకిస్తాన్ ఎంత? ఇండియా అనుకుంటే 140 కోట్ల భారతదేశంలో మనకున్న న్యూక్లియర్ శక్తి కానీ ఇవన్నీ చూస్తే కనుక ఇండియా కెన్ ఈజీలీ బీట్ పాకిస్తాన్. ఇక్కడ పెద్ద పెద్ద దేశాలు పూర్తి స్థాయి డైరెక్ట్గా వచ్చి మన తరఫున యుద్ధం కూడా చేయక్కర్లేదు, మనకు అంత సపోర్ట్ ఉంది. ఎప్పుడైతే వార్ చైనా పాకిస్తాన్ కలిపి వస్తాయో అప్పుడు మనకు కాస్త బిగ్గెస్ట్ థ్రెట్. కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య ఏది జరిగినా పెద్ద పెద్ద దేశాలు మనకు డైరెక్ట్గా వచ్చి సపోర్ట్ చేయక్కర్లేదు. కానీ రష్యా కానీ అమెరికా కానీ ఈ దేశాలన్నీ కూడా టాసిట్గా మనకి సపోర్ట్ చేసినట్టు చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ రాజకీయాలు వేరు, వ్యక్తిగత స్థాయిలో ఫ్రెండ్షిప్ వేరండి. మనకు ఆ తేడా తెలియట్లా. ఈ పర్సనల్ డిప్లొమసీ అనేది మోడీ గారు ట్రంప్ గారితోనే కాదు, ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, జర్మనీ వెళ్ళినా చాలా దేశాల్లో పర్సనల్ డిప్లొమసీ ఉంది. ట్రంప్ అనే వ్యక్తి బేసికల్గా బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన టారిఫ్ విధానాలు కానీ, ఆయన యొక్క ఇమిగ్రెంట్స్ పాలసీ కానీ, అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద వాళ్ళ పాలసీ కానీ ఇవన్నీ కూడా చాలా ఊహలకు అందకుండా ఉంటాయి. ట్రంప్ని ఎవరు ఊహలకు కూడా ఊహించుకోలేరనమాట. ఈ పరిస్థితిలో హౌడీ మోడీ కానీ, నమస్తే ట్రంప్ కానీ ఇవన్నీ మళ్ళీ వర్కౌట్ అవుతాయి అనుకోవడం చాలా తప్పు. ఇండియాకి కూడా ఎగ్జామ్షన్ లేవు. ఫస్ట్ టర్మ్లోనే ట్రంప్ ఇండియాని టారిఫ్ కింగ్ అని పిలిచారనమాట. సో టారిఫ్స్ విషయంలో ఇండియాతో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉన్నారనమాట. డొనాల్డ్ ట్రంప్కి ఫ్రెండ్స్కి ఎనిమికి పెద్ద తేడా తెలియదు. అండ్ అంతెందుకండి, అమెరికన్ ఫారెన్ పాలసీలు మనం చూస్తే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు అంశంలో కానీ, నాటోని నిర్వీర్యం చేయడంలో కానీ ఇవన్నీ చూస్తే కనుక అమెరికా నియో ఐజోలేషనిస్ట్ పాలసీ అనేది ఫాలో అవుతుందన్నమాట. మేము దేనికి బాధ్యత వహించాం, మాకు ఏ శాశ్వత మిత్రులు లేరు, మా ప్రయోజనాలు మా షార్ట్ టర్మ్ ప్రయోజనాలే, స్వల్పకాలిక ప్రయోజనాలే మాకు ముఖ్యం అన్నట్లు వాళ్ళు వ్యవహరిస్తున్నారండి. దీంతో మనం చూస్తే కనుక ట్రంప్ పాలసీస్, టారిఫ్స్ కానీ, ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కానీ, లేదా నాటో ఒక పాలసీ కానీ, ట్రంప్ యూరోప్ పాలసీ కానీ ఇవన్నీ చూస్తే కనుక మనం ట్రంప్ శాశ్వత ప్రయోజనాల గురించి, అంటే అమెరికా ప్రయోజనాలు, అమెరికాలోనూ షార్ట్ టర్మ్ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇలా మోడీతో ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్. ఎందుకంటే రీసెంట్గా హెచ్టిఎస్ లీడర్ జులానీ దగ్గరికి వెళ్ళి కూడా, అంటే ఒక టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా ఫోటో దిగాడు. ఆయనకి ఫ్రెండ్స్కి ఎనిమీస్కి పెద్ద తేడా తెలియదండి. కాబట్టి ట్రంప్ పాలసీస్ని మనం మోడీ గారితో ఫోటో దిగారు కాబట్టి, హౌడీ మోడీ కండక్ట్ చేశారు కాబట్టి, నమస్తే ట్రంప్ కండక్ట్ చేశారు కాబట్టి ట్రంప్ మనకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తారు. లేదా జేడీ వ్యాన్స్ వాళ్ళ వైఫ్ తెలుగు అమ్మాయి కాబట్టి జేడీ వ్యాన్స్ మనకు పూర్తి స్థాయి సపోర్ట్ ఇస్తారనుకోవడం అది పొరపాటు అండి. అమెరికా ప్రయోజనాలే వాళ్ళు పెద్దపెట్టి వేస్తారు. వాళ్ళు అమెరికన్స్, బేసికల్గా దే ఆర్ సెల్ఫిష్. అమెరికాలో ఒక కొత్త బిల్ ప్రపోజల్ ఉందండి, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి. ఆ బిల్ పేరే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనమాట. ఆ బిల్ ద్వారా అంటే భారతీయులు ఎవరైతే అక్కడ సంపాదించి ఇండియాకి పంపిస్తారో డబ్బులు, దానిలో 5% ట్యాక్స్లు వేస్తారు. అంటే వాళ్ళు తక్కువ సంపాదించినా ఎక్కువ సంపాదించినా స్లాబ్ 5% అనమాట. అండ్ మనం గమనిస్తే కనుక ఇండియాకి లాస్ట్ ఇయర్ 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో $118 బిలియన్ రెమిటెన్సెస్ వస్తే దానిలో హైయెస్ట్ అమెరికా నుంచే వచ్చాయి. 27% అమెరికా నుంచి వచ్చాయి. అంటే 27%లో $118 బిలియన్ 27% దానిలో 5% అంటే లెక్కేసుకోండి. బోల్డ్ అంత ట్యాక్స్ అనమాట. ఇది కనుక వస్తే ఇండియన్స్ ఎవరైనా అమెరికాలో సంపాదించి ఇండియాకి తిరిగి పంపించాలంటే మాత్రం ఆ ట్యాక్స్కే చాలా భయపడతారనమాట. ఒకవైపు ఇది ప్రపోజ్ చేస్తూనే అమెరికాలో బిజినెస్లకి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వటం, అమెరికాలో ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, అమెరికాలో సరిహద్దు భద్రతకి ఖర్చు పెంచడం, ట్రంప్ ఇలాంటి ప్లాన్స్ చాలా వేశారనమాట. ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ ఇప్పుడు కొత్తగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఎప్పుడైతే ట్రంప్ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో అక్రమ వలసదారులని మిలిటరీ ఫ్లైట్స్ ఎక్కించి, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కించి ఆల్మోస్ట్ కొంతమంది అయితే కాళ్ళు చేతులు కూడా కదలనివ్వకుండా కూర్చోబెట్టి ఇండియాకి కానీ ఇతర దేశాలు కానీ పంపిస్తున్నారు. అమానవీయమైన పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మనం కూడా, అంటే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇతర దేశాలకి పంపించేయటం అనేది మనం కూడా చేస్తున్నాం. ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇండియా హ్యాస్ ఎవ్రీ రైట్, అంటే భారతదేశానికి కూడా ఇల్లీగల్గా అక్రమంగా వచ్చిన వాళ్ళు పంపించే హక్కు, అది ఆ దేశం హక్కు. కానీ హ్యూమన్ రైట్స్ చాలా ఇంపార్టెంట్, మానవీయ పరిస్థితుల్లో పంపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ చేయాలి. అంతేకాదు ట్రంప్ ఎందుకు, అదొక డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ అనమాట. నేను ఇంత దారుణంగా పంపిస్తానని చెప్పడానికి, మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఈ విధంగా ట్రీట్ చేస్తున్నామని చెప్పడానికి, అంటే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడు. మా దగ్గరికి చట్టవిరుద్ధంగా ఎవరైనా వస్తే మేము ఈ విధంగానే వాళ్ళని పంపిస్తామని చెప్పి. ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే పిల్లలు, చిన్న డాక్యుమెంట్స్ లేని వాళ్ళు, వీళ్ళందరినీ కూడా చాలా భయపడుతూ బతుకున్నారు అనమాట అమెరికాలో. సో అంత కష్టపడి అంత భయపడుతూ అమెరికాలో బతకాల్సిన అవసరం ఏంటి? అండ్ అమెరికాలో రీసెంట్గా గోల్డ్ వీసా అని చెప్పి అది కూడా స్టార్ట్ చేశారు. దానిలో ఎవరైతే ఎక్కువ డబ్బులు పెట్టగలరో వాళ్ళకి ఆ వీసాస్ అనమాట. సో అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రివిలేజ్, అమెరికాలో ఉండటం అనేది ఒక ప్రివిలేజ్ అని చెప్పి
ట్రంప్ కానీ అమెరికన్స్ కానీ భావిస్తుంటారు అనమాట. ఈ దిశగానే ట్రంప్ చాలా పాలసీస్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారుల విషయంలో, అదేవిధంగా అమెరికాలో పిల్లలు కల విషయంలో కూడా, అమెరికాలో పిల్లలు కలంత మాత్రాన వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తామని చెప్పి కూడా ట్రంప్ అంటున్నారు. మేము అలా ఇవ్వము. ఎవరు ఇక్కడికొచ్చి కనాలని ట్రై చేయొద్దని కూడా ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారనమాట. ఈ టైంలో ఇలాంటి పోకడలు, ఇదే ముఖ్యంగా 5% టాక్స్ ఆన్ రెమిటెన్సెస్ అనేది చాలా మంది అమెరికాకి ఎందుకెళ్ళి సంపాదించాలన్న ఆలోచన కూడా మొదలెట్టారనమాట ఇప్పుడు.